నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్కు బిగ్ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతను టీ20 ప్రపంచ కప్కు దూరం కావాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ వెస్టిండీస్తో టెస్టు మ్యాచ్లో వెన్ను గాయానికి గురైన కమిన్స్ ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్లో ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న కమిన్స్ ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఏప్రిల్ మధ్యలో లేదా టోర్నీ సెకండ్ హాఫ్లో అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది. కమిన్స్ గైర్హాజరీతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం మరింత బలహీనపడనుంది. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అనేది తెలియడం లేదు. ప్యాట్ కమిన్స్ అబ్సెన్స్ గురించి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఎవరు నడిపిస్తారనేది తీవ్ర చర్చనీయాంశమైంది. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ తాత్కాలిక కెప్టెన్గా ఉండొచ్చని వార్తలొచ్చాయి. అయితే ఈ ఇద్దరు కాకుండా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ పగ్గాలు చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల కంటే సన్ రైజర్స్ కెప్టెన్సీకి ఇషాన్ కిషన్ సరైనోడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ తన సారథ్యంలోనే జార్ఖండ్ను విజేతగా నిలిపాడు. భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలోనూ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. 9 మ్యాచ్ల్లో 317 పరుగులతో రాణించాడు. అంతేకాకుండా అండర్-19 ప్రపంచ కప్లో భారత జట్టుకు సారథ్యం వహించిన అనుభవం కూడా అతనికి ఉంది. మరోవైపు అభిషేక్ శర్మ ఫెయిలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ ఇస్తే మరింత ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్కు కూడా కెప్టెన్ అంత అనుభవం లేదు. కాబట్టి సారథ్య బాధ్యతలు ఇషాన్ కిషన్కే ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి కావ్య మారన్ సారథ్యంలోని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.